హాయ్ యువర్స్. అరేబియా సముద్రంలో అల్పపీడనం తొలగిపోయింది, కానీ ద్రోణి తరహా వాతావరణం ఉంది. దానివల్ల తమిళనాడు పుదుచ్చేరిలో జనవరి 18, 19 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి వాతావరణ హెచ్చరిక జారీ చేయలేదు. మనం శాటిలైట్స్ లైవ్ అంచనాలను గమనిస్తే ఇవాళ ఏపీ తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి, గాలి కదలిక ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ వర్షం పడే అవకాశాలు లేవు. క్రమంగా రాత్రి వేళ చలి పెరుగుతుంది. గాలి వేగం చూస్తే బంగాళాఖాతంలో గంటకి 30 కిలోమీటర్లుగా ఉంటుంది, ఏపీలో గంటకి 15 కిలోమీటర్లుగా ఉంటుంది, తెలంగాణలో గంటకి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ పగటి వేళ తెలంగాణలో 50% ఉంటే ఏపీలో 60% ఉంటుంది. రాత్రి వేళ తేమ తెలంగాణలో 94% ఉంటే ఏపీలో 95% ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో రాత్రి వేళ మంచు ఎక్కువగా కురుస్తుంది. మొత్తంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా బాగుంటుంది. ఊర్ల నుంచి తిరిగి హైదరాబాద్కి వచ్చేవారికి జర్నీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.